హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే సింహాచల గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళామండి. ఇంకా ఆ వీడియో అన్నమాట ఈరోజు అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయ్యాము. మేము కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసరికి అయితే 9:30 అలా అయిందనమాట. ఇంకా అమ్మవారి దర్శనం అదంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ మేము రిటర్న్ గిరి ప్రదక్షిణ దగ్గరికి వచ్చేసరికి అయితే 10 అలా అయ్యింది. 10:30 అలా అయిందనమాట. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చాలా అంటే బస్సులు అయితే వెళ్ళేస్తారు కానీ ఇంకా మేము వెళ్ళిన ఆటోలు అయితే రానలేదనమాట. అదైతే చాలా చివరైతే అంటే ఇంచుమించుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే దింపేశారనమాట. మళ్ళీ అక్కడి నుంచి 20 రూపీస్ ఇచ్చి బస్సు అయితే వెక్కి మళ్ళీ వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం అయితే రానించి ఇంకా అక్కడ కూడా బస్సు అన్నది ఆపేసారనమాట. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళి అదంతా కూడా కంప్లీట్ చేసేసరికి మాకు 11:30 అలా అయ్యింది. మేము అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యేసరికి అయితే ఇంకా 11:30కి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతే మేము మళ్ళీ నైట్ 11:30కి అయితే గిరి ప్రదక్షిణ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా దర్శనం అదంతా చేసుకునేసరికి అయితే అంటే దర్శనానికి వెళ్ళేసరికి 10:30తో అయితే ఇంకా దర్శనం అన్నది క్లోజ్ చేస్తారని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే స్టార్ట్ చేశారనమాట దర్శనాలు. ఇంకా అక్కడ బస్సు ఎక్కే దగ్గర ఇంకా దిగే దగ్గర అయితే చాలా అంటే చాలా దారుణంగా అయితే అనిపించింది అనమాట. ఇంకా అక్కడ జనాలు అదంతా కూడా క్రౌడ్ అదంతా ఎందుకంటే ఇంకా గిరి ప్రదక్షిణ అంటేనే లక్షల్లో వస్తారు కదండి జనం అన్నది. ఇంకా వాళ్ళకైతే నేను ఈ గిరి ప్రదక్షిణ అంతట్లో గమనించింది ఏంటంటే ఇంకా అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేది ఇంకా పోలీసులకి ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే మాత్రం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలండి. నిజంగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కూడా మనకి ఎంత జనం వచ్చినా కానీ విసుక్కోకుండా ఫుడ్ అన్నది పెట్టడం ఇంకా మనం అంటే ఇంకా టాయిలెట్స్ అవన్నీ ఉంటాయి కదా క్లీనింగ్ చేయడానికి వాళ్ళకి మనం రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఇంత కూడా చెత్త అన్నది ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేది ఇంకా పోలీసులు అనమాట. మన క్రౌడ్ ఈ జనాలంతటినీ కూడా కంట్రోల్ చేసి బస్సులు ఎక్కించడం ఏంటి దించడం ఏంటి అదంతా కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయితే చేశారనమాట జనానికి. అయితే మాత్రం ఇలా ముగ్గురికి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అండి. నన్ను అడిగితే మాత్రం ఇంకంతలా అయితే వాళ్ళైతే హెల్ప్ చేశారనమాట. ఇంక ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టే బస్సు ఆటోలు సగంలో దించేశారని చెప్పాను కదండి. ఇంకా అక్కడైతే ఆగామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి బస్సు అయితే ఎక్కి మేము కొబ్బరికాయ కొట్టే దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంక ఇక్కడ నుంచి అయితే వీడియో అన్నది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, వీడియో అయితే చూస్తూ ఉండండి. మనం ఇలా గిరి ప్రదక్షిణ చేయడం ఒక ఎత్తు అయితే ఇంకా అక్కడ సప్లై చేయడం అంటే మెడిసిన్ అవనివ్వండి ఫుడ్ అవనివ్వండి ఇంకా హాట్ వాటర్ కూడా సప్లై చేశారండి. అంటే కాళ్ళు పైన బాగా పెయిన్స్ అయితే వస్తాయి కదా ఇంకా హాట్ వాటర్ వేయగానే రిలీఫ్ ఇవ్వడం ఇంకా ఎవరికి తోసిన సాయం అయితే వాళ్ళు చేయడం వల్ల ఇంకా అంత సప్లై ఉండడం వల్ల అయితేనే మనం అయితే వెళ్ళగలిగామండి గిరి ప్రదక్షిణకి అయితే. లేదంటే మాత్రం ఇంత జనం అయితే వచ్చి ఉండరని అయితే నేనైతే అనుకుంటున్నానండి. నిజంగా ఫుడ్ అన్నది అంతలా సప్లై చేశారు. ఇంకా వాళ్ళకైతే ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఇంకా మేమైతే ఇంకా ఆ రోజు ఇంకా నిజంగా దేవుడు ఉన్నాడని అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం అండి. అంటే ఆ రోజు ముందు రోజు అంతా కూడా 3 రోజుల వరకు తుఫాన్ అయితే ఉందని చెప్పారు. కాకపోతే అది గిరి ప్రదక్షిణ ఒక్క రోజు మాత్రం ఇంకా వర్షం అన్నది లేకుండా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వర్షం స్టార్ట్ అవ్వడం అదంతా కూడా నిజంగా
దేవుడు ఉన్నాడని అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఆ రోజు అయితే మాత్రం ఇంకా ఒక్క చినుకు కూడా లేదనమాట. మేము ఇలా వైజాగ్లో అడుగు పెట్టాము, ఇంకా చినుకు అన్నది లేదు. మేమైతే ఇంకా వర్షం అక్కడ అదంతా ఉంటే ఎలాగా నడవడం ఏంటి అని మేమనే కాదు చాలామంది అయితే అనుకున్నారు. ఇంకా దేవుడు ఉన్నాడు అనడానికి ఇంకా ఇంతకనే నిదర్శనం ఏముంటుందండి. ఇంకా నడక అంతా కూడా చల్లగా ఎండ లేదు, అలా అని వర్షం కూడా లేదనమాట. అలా కూల్గా అయితే నడిచి వెళ్ళిపోయాము మేమైతే మాత్రం. చాలా బాగుంది వెదర్, అదంతా కూడా చాలా బాగా అనిపించింది. అసలు నడిచినట్టే అనిపించలేదు. ఇంక నాకు తోడైతే మా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళానండి. అదైతే మాత్రం ఇంక నడుస్తుందో లేదో అనుకున్నాను, పర్వాలేదు బాగానే నడిచేసింది. నేనైతే ఇంకా మా అమ్మాయిని తీసుకెళ్ళడానికే భయపడ్డానండి. ఇంకా మా అమ్మాయి కన్నా చిన్న పిల్లలు కూడా వచ్చారనమాట. నేనైతే 4 years నుంచి వెళ్తున్నాను కానీ ఎప్పుడు అంత చిన్న పిల్లల్ని అయితే చూడలేదు. ఇయర్ అయితే మాత్రం చాలా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారనమాట. వాళ్ళు ఎలా నడుస్తారో ఏటో లాస్ట్ వరకు అని అయితే అనిపించింది. ఇంక ఇక్కడైతే చూసారు కదండి గోశాల అనమాట. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం భోజనం అయితే పెడతారు. ఇంక ఇక్కడ 3 చోట్ల అయితే పెడతారండి మధ్యాహ్నం భోజనం అయితే. మేము వెళ్ళేటప్పటికైతే జనం అయితే పెద్దగా లేరండి. ఇంకా వర్షం కదా, వర్షం కారణంగా మానేసారేమో అని అయితే అనుకున్నాము. ఇంకా తర్వాత స్టేటస్ వల్ల దానివల్ల అయితే తెలుస్తుంది కదా ఇంకా అందరికీ కూడా, దానివల్ల అయితే వర్షం రాలేదేమో అని తెలుసుకుని ఇంకా చాలా వరకు అయితే మేము ఈవినింగ్ అయ్యేసరికి అయితే మాత్రం ఇంకా జనం అయితే మాత్రం ఇసుక తీసుకురావాలంత జనం అయితే వచ్చేసారనమాట. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చారు జనం అయితే. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారండి బాబు. ఇంకా పిల్లల్ని అయితే చూసి అయితే చాలా షాక్ అనిపించింది. ఏంటి మన పెద్దవాళ్ళమైన మనమే నడవలేకపోతున్నాం, పిల్లలు ఏమి నడుపుతారా అని చెప్పి ఇంకా తీసుకొచ్చారు. కానీ వాళ్ళ నుంచి అయితే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేసి ఉంటారండి వాళ్ళు అయితే మాత్రం. ఇంక ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ వస్తుందండి దారిలో అయితే మాత్రం. ఇంకా అక్కడన్నమాట. ఇంకా లోపలికి అయితే మేము ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదేమో కొత్తగా పెట్టారో ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుందండి. చాలా ట్రెడిషనల్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఒరిజినల్గా ఇంకా అక్కడ కుక్కేటి ఈ ఇల్లు ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఎంత బాగుందో, నిజంగా ట్రెడిషనల్గా అనిపించింది.
ఇంక ఇక్కడైతే కొంతసేపు అయితే కూర్చున్నామండి. అయితే మేమైతే ఇంకెక్కడా కూర్చోకుండా తాయితీగా నడుచుకుంటూ అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే మళ్ళీ కూర్చున్నామా కాళ్ళు అయితే పట్టేస్తాయండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా కూర్చోకుండా అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడైతే ఇంక మా అమ్మాయి ఇంకా ఆపలేకపోయాము, తనైతే కూర్చుంటానని చెప్పి మేము కూడా కూర్చున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదండి, కాళ్ళకైతే ఇలా ఇదేంటి తైలం అన్నమాట, వనమూలికలతో చేసిన తైలం అయితే తీసుకుని ఇలా అయితే రాస్తున్నారండి. ఇలా అయితే సాయిబాబా సంఘస్థులు ఉంటారు కదా వాళ్ళనమాట. చాలా అంటే చాలా బాగా సేవ అయితే చేశారండి. అంటే పెద్ద ఏజ్ చిన్న ఏజ్ అని కాకుండా అందరూ ఉన్నారు. కాకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా కాలు ఒళ్ళో పెట్టాలంటే మనకి ఏదోలా ఉంటుంది కదా, అయినా కానీ వాళ్ళు అయితే పర్వాలేదమ్మా అని చెప్పి అలా కాళ్ళు అయితే ఒళ్ళో పెట్టుకుని ఇంకా అలా మసాజ్ చేస్తూనే ఉన్నారనమాట. ఈ సేవ అయితే మాత్రం ఇంక అన్నిటికన్నా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా వరకు ఇంకా పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నడవడానికి రావడం వల్ల వాళ్ళకైతే ఇలా చేయడం వల్ల కొంచెం రిలీఫ్గా అయితే ఉంటుంది కదండి. ఇంకా అందుకని చెప్పి అయితే అలా అనిపించింది. ఇంకా అక్కడైతే చూసారు కదా కొబ్బరికాయలు అయితే ఎంతవరకు ఉన్నాయో, నిజంగా కొండలాగా అయితే పోసేసి ఉన్నాయో అన్నమాట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయితే చూసారు కదండి, మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. మాకైతే ఇంకా అప్పుడు దర్శనం అయ్యి బయటకు అయితే వచ్చాము. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.